జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, నెక్స్ట్ అంశము జమ్మూలో అటాక్స్ పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు. నేను కూడా దీని మీద చాలా మేము గ్లోబల్ రౌండప్లో కూడా మాట్లాడాము. యాక్చువల్లీ మళ్ళీ మాట్లాడాలనిపించింది. సో జమ్మూలో టెర్రర్ అటాక్స్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ కౌంటర్ ఆపరేషన్స్ కూడా మనం నిర్వహిస్తున్నాము, టెర్రరిస్టులను కూడా మట్టు పెడుతూ ఉన్నాము, అదంతా నడుస్తూ ఉంది. ఈ మధ్య ఈ పీర్ పంజల్కి సంబంధించి ఆ రీజియన్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఎందుకని టాక్టికల్గా మనం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేకపోతే మన వైపు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ మధ్యకాలంలో పెరగడాన్ని, టెర్రర్ అటాక్స్ పెరగడాన్ని ఎట్లా చూడాలి, మీ అనాలిసిస్ ఏంటి? దోడాలో జరుగుతుంది. యాక్చువల్లీ పీర్ పంజల్ దీనికన్నా ముందు ఉండే సాయి గారు. అది అటాక్స్ యూస్ టు హ్యాపెన్. అప్పుడు ఒక ఆపరేషన్ కూడా లాంచ్ చేశారు ఆర్మీ. ఐ థింక్ ఇట్ వాస్ 2003. అప్పుడు జనరల్ విగ్ వాజ్ ఆర్మీ చీఫ్, జనరల్ విచ్, ఐ థింక్ ఎన్సీ విచ్. ఆయన నార్దర్న్ కమాండ్ లీడర్షిప్ అప్పుడు రుస్తమ్ అనే ఒక లెఫ్టినెంట్ జనరల్ దగ్గర ఉండే రుస్తమ్ నానావతి ఈ వద్ద అప్పుడు ఒక ఆపరేషన్ లాంచ్ చేస్తారు ఇట్లనే ఇదే ఏరియాస్లో, కానీ దోడా రీజన్లో, కానీ దాని పక్కన ఉన్న రీజన్ ఓకే పూంచ్ సెక్టర్లో సర్ప్ వినాశ్ అనే ఒక ఆపరేషన్ లాంచ్ చేస్తారు. ఓకే, అది మళ్ళీ ఎందుకంటే ఈ జరుగుతున్న ఎన్కౌంటర్ అంతా ఇప్పుడు చాలా హెవీలీ ఫారెస్టెడ్ ఏరియాలో. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ వైపు నుంచి 50 మంది ఆ ఏరియాలో ఉంటున్నారంటారు టెర్రరిస్ట్. వాళ్ళు దూరం వచ్చేసారు లోపలికి, అక్కడ ఉన్నారు, లోకల్ సపోర్ట్తో పనిచేస్తున్నారు వాళ్ళు. ఇది మనం అనుకుంటాం, మన అక్కడ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మనకు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తాం. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేసిండు, మొరాల్ ఆఫ్ ఆర్మీ ఈజ్ డౌన్. అరే మీరు మొరాల్ డౌన్ చేస్తున్నారు వాళ్ళది. ఒక ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్ని కోల్పోయాను. వాళ్ళు ది షుడ్ అలౌ దెమ్ ద స్పేస్. వాళ్ళకి తెలుసు వెన్ యూఆర్ జాయినింగ్ ద ఆర్మీ, నో దిస్ అ రిస్క్ అక్కడ అసోసియేటెడ్ విత్ ఇట్. ఎవరు వెళ్ళి అక్కడ ఓపెన్గా నేను చచ్చిపోతా అని చెప్పి ముందు నిలబడ్డు టెర్రరిస్ట్ ముందు. థాపా హూ డైట్ రీసెంట్లీ, యంగ్ గై, వాళ్ళ ఫాదర్ అన్నారు, ఈ వాజ్ అగైన్ రిటైర్డ్ సోల్జర్ ఆఫీసర్. ఈ సెడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అండ్ సెల్యూట్ హిమ్ అన్నారు. కానీ రాహుల్ గాంధీ ఆపోజిట్ ట్వీట్ చేస్తున్నాడు. చూడండి బీజేపీ వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు, మీరు ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారని. ఎనీవే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్. కానీ ఇక్కడ ఏం చేయాలని డెఫినెట్గా ఫస్ట్ ఇక్కడ ఉన్న టెంపరీ షెల్టర్స్ అంటారు దీన్ని. అది దోక్స్ బందిక్స్ ఏదో టర్మ్ ఉంది, అది కాశ్మీరీ టర్మ్ టిపికలీ, అది దోక్స్ బందిక్స్ అంటారు దాన్ని. మొత్తం అక్కడ ఆ ఏరియాలో, ఎందుకంటే ఆ ఏరియాలో చాలామంది ఉండరు ఆ ఏరియాలో. అండ్ స్పెషలీ ఈ లాస్ట్ ఆపరేషన్ జరిగిన దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. బక్రవాల్స్ కానీ గుజ్జార్స్ కానీ ఆ ఏరియాలో ఉండే ఆ టైంలో, పీర్ పంజల్ ఏరియాలో. ఎందుకంటే అది ఒక రిడ్జ్ లైన్ ఉంటుంది అక్కడ, రాజంతి రిడ్జ్ లైన్ అని చెప్పేసి. కానీ లెసన్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే, ఈ ఆపరేషన్ పరాక్రమ్ జరిగిన తర్వాత కూడా ఈ ఏరియాని క్లియర్ చేయడానికి చాలా మట్టుకు ప్రొఫెషనల్ టీం తీసుకొచ్చారు వాళ్ళు, ఆర్మీ నుంచి కూడా. అది రాష్ట్ర రైఫిల్స్ ఉండొచ్చు, ఇండియన్ ఆర్మీ ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అటాక్స్ అప్పుడు కూడా జరిగింది. అప్పుడు కూడా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, అల్ బదర్ వీళ్ళందరూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టైంలో క్రికెట్ ఆడారు అక్కడ లోకల్స్తో ఓపెన్గా. మన ఆర్మీ ఏం చేయలేకపోయారు ఆ టైంలో, టాకింగ్ మన్మోహన్ సింగ్స్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు అట్లా ఆ పొజిషన్ లేరు, వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు దాచుకున్నారు ఎక్కడో. అండ్ దే ఆర్ డూయింగ్ దిస్. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు లాంచ్ వన్ మోర్ ఆపరేషన్. నేను ఆర్మీ దగ్గర మనం చెప్పక్కర్లేదు, లోకల్ కమాండర్ లెవెల్లో వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. ఓకే, నో ఆర్మీ జనరల్ వుడ్ లైక్ టు లూజ్ ఎ సోల్జర్. ఎవరు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మీద ఒక బ్లాక్ మార్క్ అది. మీరు ఎట్లా మీరేం చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, ఓ చూడండి మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారు అక్కడ వెళ్ళి ఆపరేషన్ కమాండ్ చేస్తున్నారు. కమాండర్ ఇస్ ఆన్ ద లోకల్ లెవెల్, ఆయనకు తెలుసు అక్కడ ఏం చేయాలని. ఒక టెర్రరిస్ట్ వచ్చారు, 10 మంది ఉన్నారని చెప్పగానే ఒక టీం డిస్పాచ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ డన్. అక్కడ ఏం జరుగుతుంది, దాని తర్వాత ఫైర్ ఫైట్ జరుగుతుందో, కొంతమంది చనిపోతే డెఫినెట్లీ ఇట్ హస్ బి ఇన్వెస్టిగేటెడ్. కానీ ఒక హ్యూమన్ క్యాజువాలిటీ డెఫినెట్గా ఉండబోతుంది ఇట్లాంటి పొజిషన్లో. యు ఆర్ నాట్ ఫైటింగ్ అ డైరెక్ట్ వార్. ట్యాంక్ టు ట్యాంక్ ఫైట్ చేయట్లేదు, మిసైల్ టు మిసైల్ ఫైట్ చేయట్లేదు. ఇట్స్ అ గెరిలా వార్ఫేర్. దానికోసం ఎప్పుడు అంటారు గెరిలాలో, వియట్నాంలో ఇంత పెద్ద అమెరికన్ ఆర్మీని ఓడించారు చిన్న గెరిలా గ్రూప్. బికాస్ టు డిఫీట్ ఎ గెరిలా థింక్ లైక్ ఎ గెరిలా అంటారు. మీరు వాళ్ళ పొజిషన్ దానికోసం మన దగ్గర చూసాం నక్సలైట్స్ని ట్యాకిల్ చేయడానికి మన దగ్గర తయారు చేసిన కమాండో ఫోర్స్ కానీ, గ్రే హౌండ్స్ కానివ్వండి, మహారాష్ట్ర వైపున ఉన్న కానీ, ఛత్తీస్గఢ్ వైపున ఉన్న కోబ్రా బెటాలియన్స్, సిఆర్పిఎఫ్, దే థింక్ లైక్ దట్. వాళ్ళు ఆ లెవెల్లో ఆలోచిస్తారు. నేను సాఫిస్టికేటెడ్ లెవెల్లో మాట్లాడతాను, నేను స్కానర్ యూజ్ చేస్తాను, హ్యూమన్ థర్మల్ ఇమేజింగ్ చేస్తాను. మీరు వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేస్తారో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడండి, దెన్ యూ విల్ సక్సీడ్. అండ్ కాశ్మీర్లో డెఫినెట్ ఇవాళ, ఎందుకంటే ఇప్పుడు దీస్ అటాక్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ వ్యాలీ. కరెక్ట్, జమ్మూ హిందూ పాపులేషన్ మెజారిటీ ఉన్న ఏరియా. ఎందుకు చేస్తున్నారు?
బికాజ్ దే డోంట్ వాంట్ హిందూస్ టు సెటిల్ డౌన్ ఇన్ జమ్మూ. ఎందుకంటే చాలామంది పండిట్స్ వస్తే కూడా అక్కడ సెటిల్ అవుతారు వచ్చి, దానికి ఆపడానికి చేస్తున్నారు వీళ్ళు. అండ్ డెఫినెట్గా చాలామంది రాహుల్ గాంధీ మీరేమి అటాక్ చేయరా పాకిస్తాన్ని, అది చేస్తే అంటారు ఎందుకు చేశారంటారు. సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేయలేము, ఏదో అది సూపర్ మార్కెట్ షెల్ఫ్ నుంచి తీసుకొచ్చి వాడడం కాదు సర్జికల్ స్ట్రైక్ అనేది. దానికి టైం ఉంటుంది, దానికి ఒక పొజిషన్ ఉంటుంది. వీ హ్యావ్ టు హ్యాండిల్ ఆల్ ఆర్మీ వాళ్ళ ప్రొఫెషనల్స్, లెట్ దమ్ హ్యాండిల్ ఇట్. గవర్నమెంట్ ఒక బ్రాడ్ అవుట్లైన్ ఇస్తుంది, వాళ్ళు దాన్ని బట్టి డీల్ చేసుకుంటారు. కరెక్ట్. లెట్ ద ప్రొఫెషనల్స్ డూ ద జాబ్. సాయి గారు పర్ఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.